చలో ఓకే గాయ్స్, మనమైతే ఈరోజు శివయ్యను దర్శించుకోవడానికి శ్రీ కనక సోమేశ్వర స్వామి ఆలయానికి అయితే రావడం జరిగింది. ఓకే గాయ్స్, ఫస్ట్ అయితే ఈ పిక్స్ అయితే చూడండి. ఇవి కట్స్ ఉంటాయి. తర్వాత ఇవి ఏంటియో మీకు వివరించి చెప్పగలుగుతా. ఇది ముఖద్వారం గాయ్స్. ఇది మెట్లు గుట్ట పైకి వెళ్ళడానికి ముఖద్వారం. మ్యాక్సిమం ఇవి 3000 4000 స్టెప్స్ రాకైనా అయితే ఉంటాయి. నాకు తెలియదు కానీ ఎత్తున్నా. ఇది క్లిప్పే, మన దగ్గర చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి అంతే. కొందరైతే పైకి ఎక్కి దర్శనం చేసుకొని కిందికి వస్తున్నారు ఫ్రెండ్స్. కానీ మేము మార్నింగ్ అయితే మేము వెళ్తున్నాం. చూడండి గైస్, వీళ్ళు దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారు. చూడండి గైస్, ఇదైతే పైకి ఎక్కినాక లొకేషన్, గుట్ట పైన ఉన్న లొకేషన్. స్వామివారి టెంపుల్ ముందట ఉన్న లొకేషన్ అయితే ఇట్లా ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే కనబడుతుంది. అక్కడనైతే టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఇమేజెస్ కూడా పెడతా చూడండి. చూసారు కదా గైస్, ఇదే శివయ్య గారి టెంపుల్. ఇదే కనక సోమేశ్వర టెంపుల్. అయితే మీకు వీడియో స్టార్టింగ్లో మీకు ఈ ఇమేజెస్ గురించి చెప్తా ఉన్నా కదా, ఇవి అయితే మనకు గుట్ట ఎక్కంగా ఉంటాయి. చాలా అద్భుతంగా కనిపిస్తాయి. చూడండి గైస్, ఫస్ట్ అయితే ఈ ఇమేజ్ గురించి చెప్తా. ఈ ఇమేజ్ వచ్చేసి ఏనుగు పాదాలంట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్ ఈ శివలింగం దగ్గర మనం ఏదైనా కోరుకొని బండల్ని మనం అలా పేరిస్తే మనం కోరుకున్న కోరికలు. ఇక్కడనైతే నైట్ రథ మహోత్సవం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ అన్నీ అయితే నేను పోస్ట్ చేస్తా. అయితే ఇక్కడనైతే రథ మహోత్సవం పాటు అండ్ చిన్నారుల డ్యాన్స్ ప్రోగ్రామ్ అండ్ అన్ని రకాల గేమ్స్ అండ్ జాతరలా జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ అన్నీ పెడతా, చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. చలో చూసారు కదా గాయస్, రథం అయితే తిరగడానికి రెడీ అవుతుంది. అంతలోపలనైతే మనం చిన్నారుల డ్యాన్స్ గురించి అయితే చూసేద్దాం. చిన్నారులు అయితే చాలా బాగానైతే డ్యాన్స్ చేస్తారు. అంతలోపల ఈ డ్యాన్స్ అయితే చూడండి గాయస్.